ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 9వ తారీఖు మంగళవారం. ఈరోజు విధియా తిథి పూర్తిగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో రాహు సంచారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. లాభాల బాటలో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా బలపడతారు. షష్టంలో కుజ సంచారం వల్ల భూవాహన లాభాలు, గట్టి పోటీని ఎదుర్కొంటారు. అనుకోకుండా కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలకు అవకాశం ఉంది. చతుర్థంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యము, మీ మాటకు విలువ, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనడం ఈ వారంలో ఉంటుంది. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకార లోపం, అలాగే పోటీ ప్రపంచంలో ఒక సందర్భంలో మీరు వెనకడుగు వేస్తారు. కొన్ని అసౌకర్యాలను, ఆర్థిక సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. శ్రీ సీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకోండి. శ్రీరామరక్షా స్తోత్రం పారాయణం చేయండి. పెసరపప్పును పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యాపారాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయి. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో విజయం సాధిస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చతుర్థంలో రవి సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అధికారులతో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం చేసుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమ పిండి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి మంగళవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం పొందగలుగుతారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. శ్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో శని సంచారం ఉంది. అనుకోకుండా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా సుఫలితాలు అందుకుంటారు. భూవాహన లాభాలు, లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి, వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటున్నాయి. బ్యాంకు లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఇంటా బయట కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. అలాగే అధిక ఖర్చులు, అధికమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి మంగళవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు కూడా అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఒక అశాంతి, నిరాశ, ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారికి మంగళవారం రోజున లాభంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. సప్తంలో చంద్ర సంచారం వల్ల తల్లి సహకారంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులకు అవకాశం ఉంది. షష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో బుధుడు సంచరిస్తున్నాడు.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, తండ్రి నుంచి కూడా సహాయం అందుకోగలుగుతారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, కొన్ని కార్యక్రమాల వల్ల మీదైనటువంటి శైలిలో విజయాలను, విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే విధంగా చాలా పనులు పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. పంచములో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాల వల్ల అవమానాలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అనుకూలంగా ఉంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. తండ్రి సహకారం కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. పంచమంలో శని సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో మనస్పర్ధలకు అవకాశం ఉంది. జన సహకార లోపం, కుటుంబంలో ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుసు రాశి వారికి మంగళవారం రోజున అష్టమములో శుక్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. స్త్రీజన సహకారంతో మంచి లాభాలు, విజయాలు, అవకాశాలు చేజిక్కించుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు, కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో బుధ సంచారం వల్ల సమాజంలో అనుకోనటువంటి ఒక ప్రతికూలత ఏర్పడుతుంది. అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో నష్టాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, శ్రీ సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, కాయగూరలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈ మంగళవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుని గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారము, సంతోషంగా చాలా పనులు పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారం వల్ల ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశ, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు, ఇబ్బందిని కలిగిస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారికి ఈ మంగళవారం రోజున సప్తమంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలు, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సంతానం విషయంలో శుభవార్తలు, మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల గట్టి పోటీని అతి సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో కుజుడు సంచరించడం వల్ల ఆర్థిక సమస్యలు, వాహన ప్రమాదాలు, భూ వివాదాలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పరీక్షల్లో విజయం, ఇంటర్వ్యూల్లో విజయం, నూతన ఉద్యోగాలు, ప్రభుత్వంలో నూతన అవకాశాలని అందిపుచ్చుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమంలో బుధ సంచారం ఉంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి, సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండును దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.
మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.